వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఎస్ఆర్ఎంఏపీ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి నేను ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నా. అండ్ ఆల్సో మనకి హాస్టల్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా దాని గురించి మాట్లాడబోతున్నా. అండ్ ఆల్సో చాలా మందికి ఫీ స్ట్రక్చర్ అయితే డౌట్ ఉంటుంది కదా, సో దాని గురించి మాట్లాడుతున్నా. కాబట్టి కంప్లీట్గా వీడియో అయితే చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఆల్సో లైక్ కంబైన్డ్ స్కోర్ ఎంత ఉంటే మనకి కాలేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి కాలేజ్ రివ్యూస్ అయితే డైలీ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అక్రిడేషన్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఎన్ఆర్ఐ ర్యాంకింగ్లో వచ్చేసరికి 101 ప్లేస్ నుంచి 150 ప్లేస్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనకి వచ్చేసరికి నాక్ గ్రేడ్ వచ్చేసరికి A++ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్ క్యాంపస్ వచ్చేసరికి మనకి 100 ఎకరాస్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ టోటల్గా అక్రిడేషన్కి సంబంధించి. ఇప్పుడు వచ్చేసరికి బీటెక్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి లైక్ సిఎస్సి బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో ఈసీ బ్రాంచ్ ఉంది, మెకానికల్ ఉంది, అండ్ ఆల్సో మనకి త్రిబుల్ ఈ బ్రాంచ్ ఉంది, సివిల్ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అండ్ ఆల్సో మనకి ఇప్పుడు లైక్ హాస్టల్స్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్లయితే ఇది అకామిడేషన్ అనమాట. అప్పుడు మనకి ఫీజెస్లోకి వెళ్దాం, అంటే లైక్ హాస్టల్ ఫీజెస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏసీకి వచ్చేసరికి 1,90,000 అయితే ఉంది. అండ్ ఆల్సో మెస్ ఫీజెస్ వచ్చేసరికి 1,25,000 అయితే ఉంది. సో ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే 3,15,000 అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి నాన్ ఏసీకి వచ్చేసరికి 80,000 అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి మెస్ ఫీజ్ వచ్చేసరికి 68,000 అయితే ఉంది. సో టోటల్ 1,48,000 అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎస్ఆర్ఎంఏపీ ఒక హాస్టల్ ఫీ స్ట్రక్చర్. సో 2024-25 సో ఇన్ కేస్ ఏమైనా మారితే నేను అప్డేట్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి మేజర్గా వచ్చేసరికి 2024-25 యొక్క ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి లైక్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వెళ్ళినట్లయితే మనకి లైబ్రరీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా చాలా మంచి క్యాంపస్ అనమాట. సో ఇది మేజర్గా ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెయిన్ ప్లేస్మెంట్స్ చాలా మంది అడుగుతారు ఎలా ఉంటాయని చెప్పి. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్లయితే మనకి లైక్ 55 LP అయితే ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్లయితే. సో అండ్ ఆల్సో మనకి లైక్ 9.59 LP అయితే ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి. సో చాలా మంచి క్యాంపస్ ఇది కూడా. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి 95% ఆఫ్ ది ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అదనమాట మేజర్గా వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మీరు. సో ఇదనమాట మెయిన్గా వచ్చేసరికి హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజెస్కి సంబంధించి. అండ్ ఆల్సో మనకి టాప్ రిక్రూటర్స్ అయితే వచ్చారు లైక్ అమెజాన్, గూగుల్, IBM అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇది గైస్ ప్లేస్మెంట్స్ వైజ్ కూడా చాలా మంచి క్యాంపస్, చాలా బాగుంది. సో అండ్ ఆల్సో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది బ్రో అని చెప్పి. సో ఇన్ కేస్ మీరు ఏపీ ఎంసెట్ త్రూ వెళ్ళినట్లయితే మనకి 1,02,000 అయితే ఉంటుంది. సో ఇది అనమాట మేజర్గా వచ్చేసరికి. సో ఇన్ కేస్ ఇది ఏమైనా చేంజ్ అవ్వచ్చు. సో ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా లైక్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో మీకు అప్డేట్ అనేది చేస్తాను కాబట్టి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈజీగా అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. సో అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్దర్గా చాలా మందికి కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే లైక్ ఈ కాలేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మేజర్గా మీ కంబైన్డ్ స్కోర్ వచ్చేసరికి 54 నుంచి 60 లోపల ఉన్నట్లయితే మీకు హై ఛాన్స్ అయితే ఉంటుంది ఈ క్యాంపస్ రావడానికి. అండ్ ఆల్సో మనకి ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి సో రిలీజ్ అయిన వెంటనే నేను లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తాను. సో దట్ మీకు ఈ క్యాంపస్ వస్తుందా రాదా అని చెప్పి క్లియర్గా చెప్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కాంటాక్ట్ అయినట్లయితే సో మీకు రిప్లైస్ అయితే ఇస్తాను వితిన్ 24 అవర్స్లో. సో అదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసరికి. ఇలాంటి కాలేజ్ రివ్యూస్ కోసం అయితే మాత్రం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాము.